జై వాసవి. శ్రీ వాసవి కన్యకాదేవి పురాణము ప్రథమాధ్యాయము. సాలంకాయనుని ఆశ్రమమునకు మణిగుప్తాదుల ఆగమనము. పరమ పావనమైన గోదావరి నదీ తీరమున వివిధ ఫల వృక్షములతో విరాజిల్లుచు శుక పిక కేకి విహంగాదుల సుమధుర కూజితములతో వీణుల విందు గావించుచు సాయం ప్రాతకాలములందు చేయబడు హోమముల ఆజ్యధూప పరిమళములతో నిండినదై నానావిధ పుష్ప పరాగ సంభరితమై మిక్కిలి ప్రశాంతమై విరాజిల్లు ఒక ఋష్యాశ్రమము కలదు. ఆ ఆశ్రమములో తన శిష్యగణములచే నిరంతరము వేదాంగములను షట్చస్త్రములను పురాణేతిహాసములను నియమముతో పఠింపజేయువాడును, వేదాంగ పారంగతుడును, తపోరాశియు సాక్షాత్ బ్రహ్మదేవుని వలె తేజరిల్లు వాడనునైన సాలంకాయనుడను ఋషి విలసిల్లుచుండెను. ఒకనాటి ప్రభాత సమయమున మహానుభావులను, సత్యసంధులను, తపోధనులను, వేద విధులను, క్రోధమును జయించిన వారును, సంయమివరేణ్యులనైన మణిగుప్తాది వైశ్యోత్తములు ఆ సాలంకాయనుని దర్శించు కోరికతో శుభప్రదమైన ఆయాశ్రమమునకు అరుదెంచిరి. విద్వద్వరేణ్యుడైన సాలంకాయనుడు వారిని మిక్కిలి ఆదరాభిమానములతో ఆహ్వానించి అర్ఘ్య పాద్య మధుపర్కాదుల నొసగి దర్భాసనములపై ఆసీనులు గావించెను. అటుపై అనురాగపూరితములైన మధుర వచనములతో, ఓ వైశ్యోత్తములారా, మీరు కుశలమే గదా, మీరాకతో మాకు పరమానందమైనది. మీరెచ్చటి నుండి ఎచ్చటకు వెళ్ళుచు ఇక్కడికి విచ్చేసినారో తెలుపవలసినది అని ఆత్మీయతతో అడిగెను. అది విన్న మణిగుప్తాదులు, ఓ గురుత్తమ, మేము తీర్థయాత్రాసక్తులమై జ్యేష్ఠ శైలము నుండి బయలుదేరి హిమవంత, హేమకూట, పారియాత్ర, వింధ్యాచల, సహ్యాచల, సురాచల, వెంకటాచలాది మహాపర్వతములను దర్శించితిమి. మోక్షప్రదములైన అయోధ్య, మధుర, మాయ, కాశీ, కంచి, అవంతిక మొదలగు పుణ్యక్షేత్రములను సేవించితిమి. లోక పావనములైన గంగా, యమున, సరస్వతి, నర్మద, సింధు, శరదృతి, చంద్రభాగ, శరావతి, గోమతి, కావేరి, తామ్రపర్ణి, బాహుద, రేవ, కృష్ణవేణి మున్నగు నదులలో స్నానమాచరించితిమి. హిందూ మహాసముద్రమునందు గ్రుంకులిడి బ్రహ్మకుండ తీర్థ సేవనమునతో మా యాత్రను ముగింపదలచి భవ నివారకములైన తమ పాదారవిందముల సన్నిధికి చేరుకున్నాము. మీ దర్శన భాగ్యము వలన ధన్యులమైనాము. ఓ మహాత్మా, ఇప్పుడు మీ నుండి అత్యంత పుణ్యప్రదమైన ఒక చరిత్రను వినవలెనని మిక్కిలి కుతూహలపడుచున్నాము. ఇప్పుడు వైశ్యుల యొక్క వంశకథ వినదగియున్నది. ఓ గురుత్తమ, పరమేశ్వరి, పరాంబిక, యోగమాయ, కన్యయని పలు నామములతో కీర్తింపబడుచున్న ఆదిశక్తి మా భాగ్యవశమున వైశ్యవంశములో వాసవి కన్యకాయను పేరుతో ప్రభవించినదనియు, మా పూర్వుల కన్యకతో కూడి ఒక నిరంకుశ ప్రభుత్వమునకు నిరసన తెలుపుచు మహోద్యమము నడిపి అగ్నిలో ప్రవేశించి ఆత్మార్పణము గావించిరనియు, జగన్మాత అయిన శ్రీ వాసవి కన్యకాదేవి ఈ కలియుగములో వినూతన విధానముతో ధర్మ స్థాపనము చేసినదనియు పెద్దలు పరి విధములా చెప్పగా వినియున్నాము. మా పూర్వ వైశ్యులు తొలి కైలాసవాసులనియు కైలాసపతి యొక్క ఆదేశానుసారముతో కళ్యాణార్థమై వారు భూలోకమునకు వచ్చిరనియు మా పెద్దలు చెప్పిరి. నేడు తమరు ఆ వైశ్యవంశ చరిత్రను, కన్యకావతార తత్వమును, ఆ దేవి యొక్క జీవన గాథను మాకు విశదముగా తెలియజేయుడని మిక్కిలిగా ప్రార్థించుచున్నాము. దయా సముద్రులైన తమరు వాత్సల్యముతో ఆ సమస్త విషయములను సవిస్తరముగా మాకిప్పుడు వినిపింపుడు. అందుకు తమరే సమర్థులు
అని వినయ వినముతో శిరస్సులై వేడుకొనిరి. నైమిషారణ్యము పురాణ సంఖ్యాకథనము. అంతట సాలంకాయనుడు వారి వినయమునకు మిక్కిలి సంతసించిన వాడై, ఓ వైశ్యోత్తములారా, పరమ పవిత్రము, పాపనాశకము, శుభప్రదమునైన మీ వంశచరిత్రను మరియు మోక్షప్రదమైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దివ్యగాథను మీకిప్పుడు చెప్పుచున్నాను. ఇది సర్వ సౌభాగ్య సంపత్కరమైనది, కైవల్యదాయకమైనది. ఈ పుణ్యగాథలను వినువారును పఠించువారును ధన్యులగుదురు. వారి ఇండ్లలో ధన కనక వస్తు వాహనాదులు కోకొల్లలుగా చేరగలవు. కల్పతరువు వారి పేరటి తోటలో వెలయగలదు. వారి గోశాలలో కామధేనువు వసించును. వారి చేతులలో చింతామణి విలసిల్లును. ఇది ముమ్మాటికిని సత్యము కనుక మీరు అత్యంత భక్తి శ్రద్ధలతో శ్రవణము చేయుడు అని ఈ విధముగా చెప్పనారంభించెను. ఓ పుణ్యశీలులారా, బ్రహ్మర్షి మండలితో శోభిల్లునదై ఎల్లప్పుడూను వేదనాదములతో ప్రతిధ్వనించు నైమిషారణ్యమును పుణ్యవనమందు పవిత్ర గోమతీ నదీ తీరమున ఒక గొప్ప ఋష్యాశ్రమము కలదు. నైమిషారణ్య మహాత్మము అత్యంత విశిష్టమైనది. పూర్వము అత్రి, భృగు, వశిష్ఠ, మరీచి, గాలవాచి ఋషి ప్రముఖులు విధాత యొద్దకు పోయి తాము నిర్విఘ్నముగా తపస్సు చేసుకొనుటకు కనువైన స్థలమును చూపవలసినదని ఆ బ్రహ్మను ప్రార్థించిరి. అప్పుడు ఆ విరించి మనోమయము అను ఒక చక్రమును సృష్టించి దానిని భూమిపై దొర్లించి ఆ మునులతో, ఓ మునులారా, మీరీ చక్రము వెంట పోండు. దీని ఇరుసకట్టు విరిగి ఈ చక్రమెక్కడ పడిపోవునో ఆ ప్రదేశమే మీ తపశ్చర్యకు అనుకూలమైనదనియో, అచ్చట కలి ప్రవేశింపలేడనియో, అదే అత్యుత్తమ పుణ్యస్థానమనియో గుర్తింపుడు అని చెప్పి పంపించెను. ఆ చక్రము పోయి పోయి ఒక అరణ్యములో పడిపోయినది. నేమి అనగా చక్రపు ఇరుసుకట్టు. నేమి శీర్షతేస్మి నితి నైమిషః అను ఉత్పత్తిచే ఆ అరణ్యమునకు నైమిషారణ్యమని పేరు కలిగినది. నైమిషారణ్యములో తపోయజ్ఞములకెన్నడును విఘ్నములు వాటిల్లవు. ఇది ఆ స్థల మహాత్మము. పుణ్య నిలయమైన ఆ అరణ్యమందు నెమళ్ళు, పాములు, ముంగిసలు, పులులు, గోవులు మొదలైన జంతువులన్నయూ సహజమైన పరస్పర జాతి వైరమును మరచి స్నేహ వాత్సల్యములతో కూడినవై చరించుచుండును. ఆ మహత్తరారణ్యమున బ్రహ్మ విధులైన మహర్షులు సుదీర్ఘకాలము జరుగు సత్రయాగమును మహాయజ్ఞమును చేయనారంభించిరి. వేదాంగ పారంగతులను, బ్రహ్మజ్ఞాన సంపన్నులను, లోక సంకర్షణాభిలాషులను, కరుణామయులనైన శుక, శక్తి, వ్యాస, వశిష్ఠ, గాలవ, పరాశరాదులను, తేజో విధులైన మైత్రేయ, శరభంగాదులను, మహాతపస్సులైన గర్గ, కశ్యప, మాండవ్య, శౌనక, విశ్వామిత్రాదులను, జ్ఞానాధికులైన అత్రి, భృగు, కుత్స, వత్సక, తిత్తిరి, ఉద్దాలక, కపిల, చవన, కణాద, గౌమతి, సుతీక్ష్ణ, జమదగ్ని, శ్వేతకేతు, శతానందులను ఒక సముదాయముగా చేరి ఆ మహాసత్రయాగము చేయసాగిరి. ఆ సమయమున పౌరాణికోత్తముడైన సూత మహాముని యాగదీక్షను పొంది అక్కడి కరుదించెను. అశేష వేదాంత పరిశోధకుడును, సమస్త పురాణేతిహాసముల రహస్యముల నెరిగినవాడును, పులి చర్మమును ధరించినవాడును, జటామకుట శోభితుడై ప్రత్యక్ష పరమేశ్వరుని వలె ప్రకాశించువాడుననైన ఆ సూతమునిని చూచి శౌనకాది మహర్షులు అర్ఘ్యపాద్యాదులచే ఆయనను పూజించి సుఖాసీనుని గావించిరి. వారు పుణ్యకథలను వినవలెనను కుతూహలంగలవారై, ఓ వ్యాస, శిష్యవర్య, మహానుభావ, పూర్వము నీవే సమస్తములైన పురాణోపపురాణములు, పురాణ లక్షణములు, ఇతిహాసములు మొదలైనవన్నీయు ఉపన్యసించబడినవి. విష్ణు, బ్రహ్మ కైవర్తము, భవిష్య, భాగవత, లింగ, బ్రహ్మ, నారద
బ్రహ్మాండ, పద్మ, మార్కండేయ, అగ్ని, వరాహ, వామన, గరుడ, మత్స్య, కూర్మ, స్కాంద, వాయు అను 18 మహాపురాణములను సనత్కుమారము, నారసింహము, నారదీయము, శివపురాణము, దూర్వాసము, కపిలము, సాంబము, మానవము, ఔనసము, వారుణము, కాళికము, నంది, సౌరము, ఆదిత్యము, పరాశరము, మహేశ్వరము, భాగవతము, వాసిష్టము అను 18 ఉపపురాణములను మరియు సర్గ, ప్రతిసర్గ, వంశము, మన్వంతరము, వంశానుచరితములను, పురాణ పంచలక్షణములను మీచే సవిస్తరముగా చెప్పబడినవి. మహాపురాణములో స్కాందము అతి విచిత్రములైన కథలతో ప్రసిద్ధిమైనది. ఆ స్కాంద పురాణములోని ఉత్తరకాండములో వివరింపబడి ఉన్న ద్విజానుసరణీయ సనాతన ధర్మములు, ఆత్మవిధులైన ద్విజుల గాథలు, పాప పరిహారములైన రాజన్యుల చరిత్రలు పెక్కులు పూర్వము మీచే చెప్పబడినవి. ఇప్పుడు ఆదిశక్తి యొక్క అవతార సంబంధమైన వైశ్యుల చరిత్ర ఒకటి వినదగి ఉన్నది. కాని ఇప్పుడు ఆ చరిత్రను, పరాశక్తి యొక్క అవతార గాథలను, వైశ్యుల జీవన విధానములను, కలియుగమున నుండు వారి ఆచార వ్యవహారాదులను గూర్చి విశదముగా తెలియజేయుడు అని ప్రార్థించిరి. అంతా పురాణ పండిత శ్రేష్ఠుడైన సూతమౌని, ఓ మహర్షులారా, మీరు సర్వము తెలిసిన వారై ఉండియు నా ఎందలి వాత్సల్యముతో నన్ను పెద్దచేసి ఇట్లా అడుగుచున్నారు. నేనెరిగిన మేరకు మీకు విషయములను విన్నవించెదను అని పలికి గురు నమస్కారము చేసి, పరాపశ్యంతి మధ్యమా వైఖరి వర్ణరూపి అయి త్రిమూర్తులచే ఆరాధింపబడు భగవతి నా వాక్కు నందలరుగాక అని దేవిని ప్రార్థించి ఈ విధముగా చెప్పసాగిన. శ్రీ వాసవీదేవి పూర్వావతార క్రమము. ఓ ముని సత్తములారా, పూర్వమే దేవి మధు కైటబులను రాక్షసులను సంహరించినదో, కృతయుగమందు శుంభ నిశుంభులను రక్కసులనే దేవి వధించినదో, దేవతలను జయించి వారి యువతలను బందీలను చేసి బాధించిన మహిషాసురుని ఏ దేవి మట్టుబెట్టినదో, త్రేతాయుగమన బాహుబల దర్పితుడై ధర్మమును అంతరింపజేసిన దుర్మదుడగు రావణాసురుని సంహరించుటకై శ్రీరాముని రూపమును ఏ లలితాంబ ధరించినదో, ఆ దేవియే ద్వాపర యుగములో యశోదాగర్భ సంభూతయై శ్రీకృష్ణునకు సోదరి అయి అవతరించినది. కంసాది దానవులను వధింపజేసి శ్రీ కన్యక నామముతో విరాజిల్లినది. ఆ శ్రీ కన్యయే కైలాసవాసులైన వైశ్యుల నాయకుడగు సోమదత్తునకు కీర్తి కన్యయను పేర కుమార్తెయై జన్మించి బండాసురాంశ సంజనితుడైన చిత్రకంఠుడను గంధర్వుని శాపగ్రస్తుని గావించినది. దుష్టుడైన ఆ చిత్రకంఠుడు కలియుగమున విష్ణువర్ధనుడను పేర భూమిలో జన్మించి చక్రవర్తి అయి నిరంకుశుడై వర్తించునున్నాడు. యోగమాయా కన్యయే కలియుగములో కుసుంబుడను పేరుగల వైశ్యప్రభుని ఇంట ప్రభవించి వాసవీ కన్యా నామమున ప్రసిద్ధిగాంచి ఆ ధర్మవర్ధనుడైన విష్ణువర్ధన రాజునంత మొందించనున్నది. కలియుగమున అధర్మ దుష్టత్వములను నంతరింపజేయుటకై దైవావతారులు అనుసరింపవలసిన వినూత్న మార్గమును ప్రబోధించుచున్నది. చతుర్విధ పురుషార్థములను సాధించుటకనువైన వర్ణ శ్రమాచార విలిసితమగు ఆర్షధర్మమును పరిరక్షించుటకై బంధువులతో ఊడి అగ్ని ప్రవేశమునర్చి తనతో వచ్చువారికి మోక్షమును ప్రసాదించునున్నది. కలియుగ పాపములను పోగొట్టగల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి భావి చరిత్రను మీ శ్రేయస్సుకై ప్రీతితో ప్రకటించుచున్నాను. సమాహిత చిత్తులై వినుడు అని సూతుడు శౌనకాది మునులకు చెప్పెను అని పలుకుచు సాలంకాయన ముని మణిగుప్తాది వైశ్యోత్తములకు ఇట్లు తెలియజేయసాగెను.